మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఏపీలో వైసీపీ పార్టీ ఉంటుందా ఉండదా? ఇవాళ కొన్ని పేపర్లలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటంటే కడప ఎంపీగా జగన్, ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అంటూ వార్తలు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ భారతి లేదా విజయలక్ష్మి అని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. ఢిల్లీలో ఉంటే కేసులు మేనేజ్ చేసుకుంటూ జగన్ అనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సార్, ఎట్లా చూస్తారు? జగన్ ఢిల్లీ వెళ్ళి కేసులు చూసుకుంటాడా, లేకపోతే అవినాష్ రెడ్డి గారు రిజైన్ చేస్తే అక్కడ ఈ భారతి రెడ్డిని పోటీ చేయిస్తారా? ఇవన్నీ ఏంటంటే ఏదైనా జరగవని నేను అనుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద పార్టీని వదులుకొని 40% ఓట్లు ఉన్నాయి. 40% ఓట్లు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ పార్టీకి కూడా లేవు. మొన్న కూటమికి వచ్చింది 53%. 53% అంటే నేను అనుకుంటా కదా, అంటే ఏమన్నా బీజేపీకి కనీసం వాళ్ళ 6-7%కి వచ్చే స్థాయిలో అయితే ఉన్నారు అక్కడ కొంతమంది. మోడీ ప్రభావం వల్ల పోనీ 5 ఉన్నాయి అనుకోండి. 5 ఉంటే ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు చిరంజీవికి వచ్చినట్టు ఆ 18%, 15% ఉన్నాయండి. పోనీ 15 ఉన్నా కూడా 15 బీజేపీకి 5 అంటే 20 అయిపోయినాయి. టీడీపీకి 33 వచ్చింది, కానీ ఈయనకి 40% ఉన్నాయి. అంటే ప్రజాబలం ఇటున్నా కూడా కూటమి పెట్టడం వల్ల వాళ్ళు గెలిచారు. చాలామంది, నేను లాస్ట్ టైం ఈ మాట చెబితే కొంతమంది క్వశ్చన్ చేశారు కదా, అంటే వాళ్ళు అన్నారు లేదండి 21 సీట్లలో గెలిచారు, అక్కడ ఎంత మెజారిటీయో ఎన్ని ఓట్లు వచ్చినాయో అది లెక్కేయాలి. టీడీపీకి వచ్చిన 121 సీట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయో అవి లెక్కేయాలి. బీజేపీ 6, 7, 8 గెలిచింది, ఆ ఓట్లు లెక్కేయాలి అంటున్నారు. అట్లా కాదు. జనసేనకు వచ్చిన ఓట్లలో టీడీపీకి కూడా ఉంటాయి. టీడీపీకి వచ్చిన ఓట్లలో జనసేన మద్దతుదారులు కూడా ఉంటారు. అట్లా ముగ్గురువి క్లబ్ చేసినప్పుడు ఎవరి శక్తి ఎంత అంటే టీడీపీ శక్తి ఎంత అని నేను పెద్ద పార్టీ కాబట్టి మనం చెప్పలేకపోవచ్చు. కానీ బీజేపీకి 5-6% కన్నా ఎక్కువ లేదని అయితే ఎవరన్నా చెప్తారు? అట్లాగే చిరంజీవి గారికి అంతకుముందు 18% రాజశేఖర రెడ్డి మీద వచ్చినాయి. అప్పుడు కూడా ఏది చంద్రబాబు నాయుడు గారి మీద. చిరంజీవి గారికి వచ్చిన పర్సెంట్ 18%. అప్పుడు ఇటు పక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు కాంగ్రెస్లో, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు. అందువల్ల ఇవాళ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఆ 18% రావా అంటే ఇంచుమించు అంతే వస్తాయని నేను అనుకుంటున్నా. పైగా చిరంజీవి గారు వచ్చి సపోర్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈయనకి 18, బీజేపీకి 5, 23 పోతే మరి వీళ్ళకున్నవన్నీ 30 కదా. ఇంత పెద్ద పార్టీని వదులుకొని పారిపోయి అక్కడ కేసులు డీల్ చేసుకుంటాడని అయితే నేనైతే అనుకోను. పైగా అతను ఏంటంటే, అతనే కాదు ఎవరైనా కూడా, వీళ్ళ కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా, వీళ్ళందరూ కూడా పోరాట యోధులే. వాళ్ళకేమో బలం ఉంది కాబట్టి పాదయాత్ర చేస్తారు, ఈయనైతేనేమో బస్సు యాత్ర చేస్తారు. కానీ ఏదైనా ఏంటంటే వదిలిపెట్టే బాబత్ కాదు, పోరాట యోధులు. అందువల్ల ఏంటంటే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడని నేను అనుకోను. తర్వాత కేసులు వగైరా అంటారా, జనరల్గా మీరు లీగల్గా డీల్ చేసినంతసేపు ఎవరేం భయపడక్కర్లేదండి. ఇటు పోతారో, అంత కాకపోతే స్టే వస్తుంది. 3 నెలల, 4 నెలల, 5 నెలల, 6 నెలల జైల్లో ఉంటారు, అంతకన్నా ఏం అవ్వదు. ఆ తర్వాత లీగల్గా నడుస్తుంటుంది. ఏం జరుగుతుందనే తర్వాత సంగతి. ఈ జైలు శిక్షలు లేకపోతే జైలు కేసులు అనుభవించిన వాళ్ళు ఎవరు? ఇందిరాగాంధీ గారు జైలుకు పోలే, ఆమె పెడితే రాజనారాయణ జైలుకు పోలే, చిదంబరం పోలేదా, ఈయన కేటీషా కాదు, మన ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు పోలేదా, లేకపోతే మన హోంమంత్రి అమిత్ షా గారు పోలేదా, జయలలిత పోలేదా, లేదా ఇంకోడు మధు కూడా అన్న ఆయన పోలేదా, జగన్ పోలేదా, చంద్రబాబు నాయుడు పోలేదా, ఎవరు? అందువల్ల ఏంటంటే దానికి భయపడి వీళ్ళు రాజకీయాలు ఎవరన్నా మానేశారా? ఎవరు మానేలే. ఓకే, ఇప్పుడు నిన్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో రేవంత్ రెడ్డి తీరంలో వాటా అడిగినాడా, లేకపోతే రేవుల్లో వాటా అడిగినాడా, లేకపోతే తిరుమల వెంకన్న స్వామి సన్నిధిలో ఉన్న వాటా అడిగినాడా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన తీరంలో వాటా అడిగాడు, ఓకే. రేవుల్లో వాటా అడిగాడు, ఓకే. కానీ వెంకన్న స్వామి సన్నిధిలో వాటా ఎందుకు అడగలేదు అనేదే ప్రశ్న. రేవుల్లో వాటా అడిగారా? అడిగి ఉండొచ్చు, లేకపోతే తీరంలో వాటా అడిగి ఉండొచ్చు, కానీ వెంకన్న స్వామి సన్నిధిలో వాటా ఎందుకు అడగలేదు అనేది ప్రశ్న. ఇవి వీళ్ళ సొంత లావాదేవీలు కావు. ఆల్రెడీ విభజన చట్టం ఉంది. ఆ విభజన చట్టంలో ఏముందో అంతవరకే తప్పితే
అవి అడిగారా ఇవి అడిగారా అంటే ఇవన్నీ ఊహాగానాలను అడగరు, అడిగినా ఎవరు ఇస్తే ఆ చర్చ పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయినట్టే. ఇది మా ఆయనకు పెట్టే డైనమేటే. ఏదో పోర్ట్లో వాటా ఇస్తా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చర్చలు జరుగుతున్నాయి అని అంటే ఇక టీడీపీకి అక్కడ బేస్ పోదా? ఎందుకు ఇస్తావు? ఇది ఎట్లా ఇస్తారు అసలు? దట్ ఈస్ నాట్. మరి వెంకటస్వామి నుంచి మనకు వాటా రాదంటారా? ఎందుకు వస్తుంది? మన దగ్గర నుంచి ప్రజలు అక్కడికి పోయి వేస్తే కదా. దానికోసం అందుకోసమే ఇక్కడ మనం యాదాద్రి కట్టుకుంది. అవును. అప్పుడు పోయి వేసేవాళ్ళమేమో. అట్టంటే అక్కడికే కాదు, కేదార్నాథ్ పోతున్నాం, బద్రీనాథ్ పోతున్నాం, ఢిల్లీలో స్వామినారాయణ టెంపుల్కి పోతున్నాం. అవన్నీ మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తాయి? అది మీరు వాలంటరీగా ఇస్తున్నారు, ఎవరేమన్నారు?